బాలదేశ్ బాలల అకాడమీ సమర్పించు బాలల గేయ కదంబం. చిన్నారి బాలలకు చిట్టిపొట్టి గేయాలు. సంగీతం ఉషాకాంత్. పాడినవారు చిరంజీవులు, చిన్నారి, రాధిక, అలకనంద, జయలక్ష్మి, ఉమారాధ, మాస్టర్ నగేష్. నిర్వహణ ఏడిద కామేశ్వరరావు, ఎం రాజ్యలక్ష్మి. ఆకాశంలో వెలిగే చందమామ ఆనందాలకు అవకాశం, అనేక ఆశలకు ఆలవాలం. చిట్టి చిట్టి పాపలు చిన్నారి చేతులెత్తి దాయి దాయి రావే అని ఎంత పిలిచినారాని ఆ చందమామ ఆకాశంలో వెన్నెల నవ్వులు చిలకరిస్తాడు. అవి చిట్టి పాపల కళ్ళల్లో కోటి పువ్వులు పూస్తాయి. అయినా అమ్మ అన్నీ పట్టుకుని వచ్చి పాపలకు ఇవ్వమని పిలుస్తూనే ఉంటుంది, చందమామ రావే అని. బాలకృష్ణుడు తాండవమాడితే ప్రకృతి అంతా ఆనందంతో ఊగిపోయిందిట. కడుపు నిండా పాలు తాగిన చిట్టిపాపలు గంతులు వేస్తూ ఆడుతూ ఉంటే సర్వ అవయవాలు ఆనందంలో కదిలి పొంగిపోతాయి. అందుకే అమ్మ తన ముద్దుల మూటల్లో ఆ తాండవకృష్ణుని చూచి మురిసిపోతూ తారంగం
పిట్ట తుర్రుమంటే మర్రి చెట్టు చొర్రుమందిట. మర్రి చెట్టులాగా ఊడలు దిగి వాడల వ్యాపించవలసిన కుటుంబంలో చెప్పిన మాట వినకపోతే ఏ పిట్టకైనా ముట్టికాయలే. అందానికి 5 గోళ్ళు, ఆనందానికి 5 గోళ్ళు అని సామెత. 5 వేళ్లకు 5 రకాల యోగ్యతలు, అన్నిటికీ కలిసి అనేక విధాల బాధ్యతలు. చిత్రంగానే ఉంటాయి ఆ వేళ్ల అభిప్రాయాలు. రంగురంగుల బట్టలు వేసుకుని ఊగుతూ నడిచి వచ్చే గంగెద్దు చూడముచ్చటగా ఉంటుంది. అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడిచే గంగెద్దుకు కుడితిపాలు కుంచెడు. ఊగుతూ సాగుతూ అడుగులు వేసే పాపలకు పాలు గిద్దెడు, సోలెడు, తవ్వెడు, ఎన్నెన్నో. గుడుగుడు నడుస్తూ గుడుగుడు తిరుగుతూ ఉంటే చూడముచ్చటగానే ఉంటుంది. మెలికలు తిరుగుతూ గుడుగుడు గుంజం తిరిగే గుర్రం పిల్లల్లాగా పాపలు కూడా తిరిగితే గుడుగుడు గుంజం గుండారాగం పాముల పట్టం పడగారాగం, గుడుగుడు గుంజం గుండారాగం పాముల పట్టం పడగారాగం.
ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక లక్షణం ఉంది. కుటుంబంలో అన్నలు, అక్కలు, వదినలు, బావలు, మావలు, అత్తలు అందరూ తలొక అవతార లక్షణానికి ప్రతినిధులు. పరమాత్మ రూపులైన పాపలకు ఈ అవతారాల ఆంతర్యం చెప్పాలంటే ఎవరూ చూడకుండా ఓ తాయిలం తీసుకుని తింటే తప్పని అమ్మ కొడితే ఏ పాపకైనా బాధ కలుగుతుంది. మొహం చిన్నబుచ్చుకుని కూర్చుంటుంది. మరి చిట్టి చిలకమ్మ కూడా అంతే కదా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గుడ్లో పెట్టావా? గుడుక్కు మింగావా? బెల్లం ముక్కైనా అల్లం ముక్కైనా తానొక్కరే కాక అందరికీ పెట్టి తినాలి. ఒంటెత్తు గుణం ఉండకూడదు. స్నేహితులు పెరగాలి, ప్రేమాభిమానాలు పెరగాలి. అందుకు చెరుకు ముక్కైతే మరీ మంచిది. పట్నం
జాతి సంస్కారాన్ని ఇల్లు ప్రతిబింబిస్తే జాతి సంస్కృతిని ఊరు ప్రతిఫలిస్తుంది. ఈ సంస్కార సంస్కృతులను ప్రతిధ్వనించే ఇల్లు వాకిళ్లతో బాలతరానికి పరిచయం చేయటం జాతి వారసత్వానికి జవజీవాలను కలిగించటమే అవుతుంది కదా. తప్పెటలు తాళాలతో పాటు బాజా భజంత్రీలు మృగుతూ ఉంటే దేవుడి గుడి ఎంతో సందడిగా ఉంటుంది. ఉదయం సాయంత్రం వేళల్లో జరిగే ఈ సందడుల్లో ప్రసాదాల కోసం పిల్లలు పెద్దలు అందరూ చేరుతారు. ఆ ప్రసాదాల్లో పళ్ళు పప్పులు దేవుడికి, పాలన్నీ పాపడికి. దేవుడు పాపడు ఒకటే కదా మరి. పాపల తొక్కు పలుకులు, తప్పతప్పటి అడుగులు దూరముద్దిన పడల్లాంటివి. నిలబడాలని యుద్ధాలు చేస్తూ ఒక్కొక్క అడిగే వేస్తూ పాపలు నడకలను అభ్యసిస్తూ ఉంటే విద్యలన్నీ యుద్ధం చేస్తున్నట్లే ఉంటుందిగా. మళ్ళీ చేస్తే
నిండా తేరు గుంపలోకి నెయ్యి వేసి బాబు పరక నమల వేసి గుంపలోకి నెయ్యి వేసి బాబు పరక నమల వేసి గోరు గోరు ముద్ద కాకమ్మ ముద్ద పాపాయి ముద్ద పానకాల ముద్ద కాచి నోట్లో గుటుకు మింగు. కంటికి ఇంటికి వెలుగునిచ్చేది దీపం. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నారు. ఇంటికి దీపం వెలుగునిస్తే కుటుంబానికి బాబు వెలుగవుతాడు. ఆ వెలుగు వెన్నెలకు వెలకట్టేవారెవరు? ఇంత దీపం ఇల్లెల్ల వెలుగు ఈశ్వరుని జాబిల్లి జగమెల్ల వెలుగు. ఇంత దీపం ఇల్లెల్ల వెలుగు ఈశ్వరుని జాబిల్లి జగమెల్ల వెలుగు. గోరంత దీపం కొండంత వెలుగు గోపాల కృష్ణమ్మ గోకులము వెలుగు. గోరంత దీపం కొండంత వెలుగు గోపాల కృష్ణమ్మ గోకులము వెలుగు. ఇంత దీపం ఇల్లెల్ల వెలుగు ఈశ్వరుని జాబిల్లి జగమెల్ల వెలుగు. మాడంత దీపం మెడలకు వెలుగు మా చిట్టి అబ్బాయి మా కళ్ళ వెలుగు. మాడంత దీపం మెడలకు వెలుగు మా చిట్టి అబ్బాయి మా కళ్ళ వెలుగు. ఇంత దీపం ఇల్లెల్ల వెలుగు ఈశ్వరుని జాబిల్లి జగమెల్ల వెలుగు. ఇంత దీపం ఇల్లెల్ల వెలుగు ఈశ్వరుని జాబిల్లి జగమెల్ల వెలుగు. రంగు ఒకటే, అయితే ఆ రంగుకు కల అనేక ఛాయలు అసలు రంగుకు వెలుగులు తెస్తాయి. అసలు రంగులు వాటి ఛాయలు కనిపెట్టడం ఒక కళ. ప్రకృతిని పరిశీలిస్తే ఈ కళ ఎంత గొప్పదో అనిపిస్తుంది. చిక్కుడుకు వెరుకు చిలకముకు ఎరుకు చిగురెరుకు చింతాల దొర పండెరుకు. చిక్కుడుకు వెరుకు చిలకముకు ఎరుకు చిగురెరుకు చింతాల దొర పండెరుకు. రక్కసి పండెరుకు రాగి చెందెరుకు కలవారి ఇళ్లలో మాణిక్య మెరుకు. రక్కసి పండెరుకు రాగి చెందెరుకు కలవారి ఇళ్లలో మాణిక్య మెరుకు. మా పెరటి మందార పువ్వెంతో ఎరుకు మా పెరటి మందార పువ్వెంతో ఎరుకు. తానెరుకు అమ్మాయి తన వారిలోన తానెరుకు అమ్మాయి తన వారిలోన. గంధము తీసిన కనకలనా సభలోన అబ్బాయి మాట చల్లనా. గంధము తీసిన కనకలనా సభలోన అబ్బాయి మాట చల్లనా. నిండుక తీసిన నీళ్లు చల్లనా ఇంట్లోనూ అమ్మాయి కడుపు చల్లనా. నిండుక తీసిన నీళ్లు చల్లనా ఇంట్లోనూ అమ్మాయి కడుపు చల్లనా. ఇంట్లోనూ అమ్మాయి కడుపు చల్లనా. ఊళ్ళోకి ఏనుగు వచ్చిందంటే ఆ బాలగోపాలానికి ఆనందమే. ఆ ఏనుగు రోజు మన ఊరు వస్తే ఎంత బాగుందో అనిపిస్తుంది. ఉప్పాడ వెళ్ళి ఉప్పు నీళ్ళు తాగటం ఎందుకు? మన ఊరు వస్తే మంచినీళ్ళు తాగొచ్చుగా. ఏ
ఉన్న మిరియం మిరియమే. దాని రుచి, అది ఇచ్చే ఆరోగ్యం దానికి అదే సాటి. మిరియాల మొక్కను పెంచుకోవాలి కానీ రోజు మిరియపు గుండ కలిపిన పాయసమే చూడొచ్చు. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమ్మను తెచ్చి బొమ్మరిల్లు కట్టి. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమ్మను తెచ్చి బొమ్మరిల్లు కట్టి. బొమ్మరింట్లో బొమ్మ నీళ్ళాడితే, బొమ్మరింట్లో బొమ్మ నీళ్ళాడితే బొమ్మ బిడ్డకు నెయ్యలేదు, బొమ్మ బిడ్డకు నెయ్యలేదు. అంతట్లోనే పెద్దన్నొస్తే, అంతట్లోనే పెద్దన్నొస్తే కాళ్ళ చెప్పులు విడిపించే, కంచెడు పాయసం భుజించే, కంచెడు పాయసం భుజించే. చేతిలో వెన్నముద్ద పట్టుకుని తింటూ ఉండే చిన్న కృష్ణుని అందాన్ని, అలంకారాన్ని ఎవరైనా ఎంతని వర్ణించగలరు? మరి మనబాబు కూడా అలా ఉంటే? చేతిలో వెన్నముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి. చేతిలో వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి. చేతిలో వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి. సందిట కాయత్తులు సరిభువ గజ్జెలు, సందిట కాయత్తులు సరిభువ గజ్జెలు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. చిత్తగోళం చూస్తూ ఉంటే మండాపురాణం చూసినట్లే ఉంటుంది. గోళ్లను గోముగా ఉంచుకోకపోవటం ఒక అనారోగ్య లక్షణం. అనారోగ్యానికి దూరంగా ఉండే మంచి అలవాట్లు ఉండాలి. చిప్ప చిప్ప గోళ్ళు సింగరయ్య గోళ్ళు, చిప్ప చిప్ప గోళ్ళు సింగరయ్య గోళ్ళు. మా తాత గోళ్ళు మండాపరాళ్ళు, మా తాత గోళ్ళు మండాపరాళ్ళు. చిప్ప చిప్ప గోళ్ళు సింగరయ్య గోళ్ళు, మా తాత గోళ్ళు మండాపరాళ్ళు. చిప్ప చిప్ప గోళ్ళు చిన్నారి గోళ్ళు, చిప్ప చిప్ప గోళ్ళు చిన్నారి గోళ్ళు. మా తాత గోళ్ళు మంచి మంచి గోళ్ళు, మా తాత గోళ్ళు మంచి మంచి గోళ్ళు. పచ్చా పచ్చని గోళ్ళు బాబాయి గోళ్ళు, పచ్చా పచ్చని గోళ్ళు బాబాయి గోళ్ళు. పట్టరాని గోళ్ళు కిల్లాడి గోళ్ళు, పట్టరాని గోళ్ళు కిల్లాడి గోళ్ళు. రాజుగారి గోళ్ళు రాకాసి గోళ్ళు, రాజుగారి గోళ్ళు రాకాసి గోళ్ళు. అబ్బాయి గోళ్ళు అందమైన గోళ్ళు, అబ్బాయి గోళ్ళు అందమైన గోళ్ళు. అబ్బాయి గోళ్ళు అందమైన గోళ్ళు, అబ్బాయి గోళ్ళు అందమైన గోళ్ళు. రైలు వచ్చేస్తుందని దానిలో ఎక్కటానికి కంగారు పడుతూ కాళ్ళు విరగొట్టుకోకూడదు. కంగారు తొందర మంచివి కావు కదా. చుక్రైలు వచ్చింది,
దూరం దూరం జరగండి చుక్ రైలు వచ్చింది దూరం దూరం జరగండి ఆగినాక ఎక్కండి ఆగినాక ఎక్కండి జోజో పాప ఏడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా జోజో పాప ఏడవకు లడ్డు మిఠాయి తినిపిస్తా చల్లని పాలు తాగిస్తా తీయని జిలేబి తినిపిస్తా చల్లని పాలు తాగిస్తా తీయని జిలేబి తినిపిస్తా చుక్ రైలు వచ్చింది దూరం దూరం జరగండి చుక్ రైలు వచ్చింది దూరం దూరం జరగండి కలువరేకుల్లా కళ్ళుంటే మొహం కలకల్లాడుతుంది. అందుకే శరీరానికి శిరస్సు ముఖ్యమైతే శిరస్సుకు కళ్ళు ప్రధానం అన్నారు. కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కళ్ళు లేకపోతే ఇంకేమైనా ఉందా? కలియుగమే ఉండదు. బాలలకు చిట్టిపొట్టి గేయాలు విన్నారు. సంగీతం ఉషాకాంత్. పాడినవారు చిరంజీవులు, రాధిక, చిన్నారి, అలకనంద, జయలక్ష్మి, ఉమారాధ, మాస్టర్ నగేష్. నిర్వహణ ఏడిద కామేశ్వరరావు, ఎం రాజ్యలక్ష్మి. ఈ గేయ కదంబం ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ సమర్పణ.